శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 20, 21, 22 తేదీల్లో జరగబోయేది ఇదే. ఈ సింహ రాశి వారి యొక్క గోచార ఫలితాలు, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం. ఈ 3 రోజుల్లో ఈ రాశి వ్యక్తులకు ఒక ఫోన్ కాల్ వల్ల అయితే వీరు చాలా కంగారు పడే వార్త వినబోతున్నారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో గురువు లాభస్థానంలో ఉండటం వల్ల వృత్తి వ్యాపారంలో మీరు మంచి అభివృద్ధులను చూడబోతున్నారు. ముందుగా సింహ రాశిలో పుట్టిన వారి యొక్క మంచి గుణగణాలు మనం తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వారు మంచి గుణగణాలను కలిగి ఉంటారు. వీరు సహజంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరికి మంచి తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ధైర్యం కూడా అధికంగా ఉంటాయి. ఏదైనా వీరు తెలివిగా సాధిస్తారు. వీరు సింహంలా గంభీరంగా ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల, పొగరు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు ఒకరి దగ్గర మాట అస్సలు పడరు. ఈ రాశి వారు కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలను అయితే వీరు తట్టుకున్నారు. ఏ పని చేసినా ఎన్నో కష్టాలను అయితే వీరు ఎదుర్కొంటారు. వీరికి గర్వం, నాయకత్వ లక్షణాలు అనేవి పుట్టుకతోనే వస్తాయి. ఈ రాశి వ్యక్తులు ముక్కుసూటిగా మాట్లాడుతారు. ఈ సింహ రాశి వారికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతో కష్టపడతారు. ఈ రాశి వ్యక్తులకు అయితే దైవం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ రాశి వారి ముఖంలో గొప్ప తేజస్సు కూడా ఉంటుంది. కళ్ళలో ఏదో గొప్ప శక్తి కూడా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు ఎవ్వరికీ భయపడరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అయితే నా అనుకున్న వారి చేతిలో ఎక్కువగా మోసపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వీరిని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ రాశి వ్యక్తులకు దైవం లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఎప్పుడు ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి కష్టాలు, బాధలు అయితే అధికంగా ఉంటాయి. అయితే ఈ సమయంలో వీరి యొక్క కష్టాలు, బాధలు తొలగిపోయే అవకాశాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అయితే ఈ సింహరాశి వ్యక్తులకు జూలై 20, 21, 22 తేదీల్లో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ యొక్క గ్రహగతులు సరైన స్థానంలో ఉండటం వలన లాభాలు ఖచ్చితంగా పొందుతారు. మీరు కష్టపడి పనిచేస్తే దానికి తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో లభిస్తుంది. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తారు. సూర్యుడు ఏకాదశి దశను స్థానంలో ఉండటం వల్ల మీ జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారు. మీకు గురువు, రాహువు అనుకూలంగా ఉన్నాయి. మీరు ఏ ప్రయత్నం చేసినా ప్రతిఫలం లభిస్తుంది. మీ యొక్క కోరికలు తీరబోతున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వ్యక్తుల కోరికలు అయితే తీరబోతున్నాయి. ఈ సమయంలో కొత్త వాహనం కొనే యోగం ఉంది. మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సమయంలో మీకు ఈ 3 రోజుల్లో ఒక ఫోన్ కాల్ రాబోతుంది. అది కోర్టు సంబంధిత విషయం కావచ్చు, లేదా బ్యాంకు సంబంధిత, ఇన్వెస్ట్మెంట్ సంబంధిత విషయం కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా రుణాలు చెల్లింపు చేసే విషయం కావచ్చు. ఈ సమయంలోనైతే మీకు ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. దాని ద్వారా మీరు ఈ సమయంలో
కొంత కంగారు పడతారు. అయితే ఈ సమయంలో మీరు చాలా ధైర్యంగా ఉండండి. ఈ సమయంలో మీకు ఎంతటి కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తి అయితే మీలో ఉండబోతుంది. ఈ సమయంలో అయితే మీరు మంచి ఫలితాలే పొందుతారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.